నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్లోని హార్ముజ్ జలసంధి వద్ద మనం చూసుకుంటే కానీ ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట. అటువైపు వెళుతూ ఉన్న నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు ప్రారంభించింది. దానికి ప్రతి దాడులు మనం చూసుకుంటే అమెరికా ప్రారంభించిందనమాట. హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌక రవాణా మార్గం. అక్కడ ఎటువంటి టోల్స్ కానీ అలాగే ఇరాన్ కావచ్చు, ఒమన్ కావచ్చు తమ యొక్క ఆధీనంలోకి తీసుకొని ప్రపంచాన్ని శాసించాలంటే కుదరదని చెప్పేసి అమెరికా అయితే స్పష్టంగా తెలుపుతూ ఉందన్నమాట. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే మనం చూసుకుంటే ఇరాన్ పైన అమెరికా విరుచుకుపడుతుందన్నమాట. తాజాగా ఇరాన్ వ్యూహాత్మక కేష్ము ద్వీపంలోని ఒక గ్రామం పైన ఆదివారం పలు క్షిపణులు పడ్డాయని ఒక సైనిక మూలాన్ని ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ వార్తా ప్రసార సంస్థ IRIB తెలిపింది. నివేదికలో నష్టం పరిధి లేదా ప్రాణ నష్టం జరిగిందా అనే వివరాలు పేర్కొనలేదు. హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న కేష్ము ద్వీపం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గాలలో ఒకదానిగా దగ్గరగా ఉండటం వల్ల వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పేసి హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైనిక చర్యలు పునఃప్రారంభించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి ఇరాన్ అధికారులు మరిన్ని వివరాలు అయితే వెల్లడించలేదు. ప్రస్తుతం ఇరాన్ పైన మనం చూసుకుంటే అమెరికా భీకరమైన దాడులు చేస్తూ ఉందన్నమాట. దీనికి ప్రతిగా ఇరాన్ ఏం చేస్తూ ఉందంటే అమెరికా గల్ఫ్ ఆఫ్ ఒమన్ హార్ముజ్ జలసంధి వద్ద ఉండి ఇరాన్ను డైరెక్టుగా యుద్ధం చేసి దాడి చేస్తూ ఉంటే అమెరికా మీద దాడులు చేయకుండా ఇరాన్ IRGC కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉందన్నమాట. దీన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయన్నమాట. మరి అమెరికా మరియు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తాయో, శాంతి ఒప్పందం జరిగినా సరే కానీ ఎవరు వెనక్కి తగ్గడం లేదన్నమాట. మరి యొక్క యుద్ధం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.